తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురానికి 31 మెడికల్ టీంను పంపించామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. బలభద్రపురంలో అత్యధిక క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని అసెంబ్లీలో ప్రస్తావించిన అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని ఆయన అభినందించారు. అక్కడ 8,830 మందికి పరీక్షలు చేయగా 38 కేసులు బయటపడ్డాయని చెప్పారు. అనపర్తి నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని 1,19,000 మందికి స్క్రీనింగ్ చేయగా 736 అనుమానిత కేసులు వచ్చాయని తెలిపారు. క్యాన్సర్ బాధితులకు చికిత్స అందిస్తున్నామని సత్యకుమార్ చెప్పారు. 3.0 సర్వేలో భాగంగా ఈ రాష్ట్రంలో హైపర్ టెన్షన్, డయాబెటీస్తో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా నిర్వహించడానికి శ్రీకారం గత సంవత్సరం నవంబర్ 14లో మొదలుపెట్టింది. 18 సంవత్సరాలు నిండిన వారికి బ్రెస్ట్ క్యాన్సర్కి, 30 సంవత్సరాలు నిండిన మహిళలకి సర్వైకల్ క్యాన్సరు, అదేవిధంగా ఓరల్ క్యాన్సరు మొత్తంగా కలిపి 4,09,90,000 అంటే దాదాపు 4,10,00,000 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం మొదలుపెట్టాం. దీంట్లో ఇప్పటిదాకా 47% అంటే 1,92,00,000 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. సస్పెక్టెడ్ కేసెస్లో 10 నుంచి 15% పాజిటివ్ కేసెస్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ ఆ గ్రామంలో ఉంటున్న కన్ఫర్మ్ అయి ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేసులు, ట్రీట్మెంట్ పూర్తయిన కేసులు 32 ఉన్నాయి. అయితే ఇక్కడ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు, లిమిట్లో ఉందనే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం.